దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంత లేచి నిలబడదాం. చిన్న పాట పాడదాం. ప్రభు యేసు మనలో ఉండగా భయమేల మనకిలలో, ప్రభు బాటలో పయనించుచు పరలోకమే గుదమా, పరలోకమే గుదమా. నిజమైన దేవుడవు, యుగ యుగముల దేవుడవు, నిజమైన దేవుడవు, యుగ యుగముల దేవుడవు, జీవము గల దేవుడవు, సృష్టంతయు నీవే ప్రభు, జీవము గల దేవుడవు, సృష్టంతయు నీవే ప్రభు, ప్రభు యేసు మనలో ఉండగా భయమేల మనకిలలో, ప్రభు బాటలో పయనించుచు పరలోకమే గుదమా. మా దుఃఖ సమయములో ఓదార్చు నీవే ప్రభు, మా దుఃఖ సమయములో ఓదార్చు నీవే ప్రభు, మా చీకటి బ్రతుకులలో మా వెలుగు నీవే ప్రభు, మా చీకటి బ్రతుకులలో మా వెలుగు నీవే ప్రభు, ప్రభు యేసు మనలో ఉండగా భయమేల, ప్రభు బాటలో పయనించుచు పరలోకమే గుదమా. ఈశ్వరము వినయడగా నా మనసే పోగెనుగా, ఈశ్వరము వినయడగా
స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వసంపదలకి యేసయ్యా దయాది సంకల్పం మా మీద ఉంచుకుంటున్నాను. ఈ అపారమైన కృప చేత మమ్మల్ని స్థిరపరిచిన విధానం స్తోత్రాలు. దేవా దయతో నాకు నేర్చుకో అద్భుతించు. మరొకసారి ఆరాధించుకునే వారిని మాకు స్తోత్రం. యేసు పాదముల చెంత దొరికే ప్రశాంతత నీ సన్నిధిలో ఉంటే కమ్మని అముచట. యేసు పాదముల చెంత దొరికే ప్రశాంతత నీ సన్నిధిలో ఉంటే కమ్మని అముచట. చోట వెలిగినా దొరకని ప్రశాంతత, చోట వెలిగినా దొరకని ప్రశాంతత. ఇక ఆనందమే ఎంత సంతోషమే నీలో నేనుంటే జీవితమే. ఇక ఆనందమే ఎంత సంతోషమే నీలో నేనుంటే జీవితమే. యేసు పాదముల చెంత దొరికే ప్రశాంతత ఈ సన్నిధిలో ఉంటే కమ్మని అముచట. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగరుడా యేసయ్యా మరొకసారి మమ్మల్ని సజీవులలో కాపాడిన స్తోత్రం, స్తోత్రం. నాకు ఈ వాక్యం తెలిసిందిగా మమ్మల్ని స్వాగతించుకో. కృపతో జ్ఞాపకం అద్భుతం చేసిన విషయమై ఈ అపారమైన కృపతో మమ్మల్ని ఎప్పుడుగా స్తోత్రం, స్తోత్రం. అధిక వల్ల సంపబడ నీకు స్తోత్రం. వాక్యం స్వాగతించు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. దేవుని వందనాలు. లైవ్ ద్వారా వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి దేవుడు సమయాన్ని కలగజేసి ఆయన వాక్యాన్ని వినేలాగిన దేవుడు మనకు కలగజేసిన దేవదేవునికి మహిమ కలుగుగా. ఆమేన్. వాక్య అంశము దేవుడు చూపించిన వాక్యం బైబిల్ నుంచి పరమాగీత గ్రంథము, పరమాగీతములు 4వ అధ్యాయం 7వ వాక్యం. పరమాగీతముల గ్రంథము 4వ అధ్యాయం 7వ వాక్యం. నా ప్రియురాల నీవు అధిక సుందరవతివి. సుందరివి అన్నాడు. నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కలంకం ఏమీ లేదు. ఆమేన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలో నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కలంకం ఏమీ లేదు. ఆమేన్. సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలో దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుడు మాట్లాడుతున్న మాటలో బైబిల్లో రాయబడింది, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
సంఘములో లోపాలు ఉండవా? ఉంటాయి. సంఘములో లోపాలు ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే కళంకము ఏమీ లేదు, లోపాలు ఏమీ లేవు అంటాడు ఆయన. ఆమేన్. లోపాలు ఏమీ లేవు, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావని దేవుడు అంటాడు అక్కడ. నీవు దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా ఇక్కడ సంఘాన్ని దేవుడు వివరిస్తున్నాడు, బోధిస్తున్నాడు. నా ప్రియురారా, నువ్వు అధిక సుందరవి, నీ యందు కళంకం ఏమీ లేదు అని పరమగీతంలో 4:7 చెప్తున్నాడు ఆయన. మీరు ఒకసారి గమనించండి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత 40 years దేవునితో నడిచారు, 40 సంవత్సరాలు దేవునితో నడిచారు. అరణ్యంలో ఎక్కడ చూసినా కానీ వాళ్ళు నీళ్ళకి సనిగారు, ఆకలి అయినప్పుడు సనిగారు, ఇటు తింటూనే ఉంటారు, సనుగుతూనే ఉంటారు. వాళ్ళు చాలా లోపాలు ఉన్నాయి. దోసకాయలకి, బీరకాయలకి, టమాటాలకి అన్నిటికీ సనుగుడు. కానీ దేవుడు ఏమంటాడంటే వాళ్ళని చూసి దేవుడు మాట్లాడతాడు. మరి అలాంటి సనుగుడు కొనుగుడుతో ఉన్న ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని బిలాము వచ్చి శపించుదామని, బిలాము బాలాకు కలిసి ఇద్దరు శపిద్దామని వచ్చినప్పుడు 3 సార్లు శపించడానికి వచ్చినప్పుడు దేవుడు ఒప్పుకోలా. ఆమేన్. దేవుడు ఒప్పుకోలా. వాళ్ళని చెప్పించేవాని సంగతి చూస్తానన్నాడు బిలాముని. ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. మీరు ఒకసారి గమనించండి. నీలో ఏ లోపం లేదని దేవుడు చెప్పుతున్నప్పుడు సరి చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఆమేన్. సరి చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. కళంకం లేదన్నాడు ఇక్కడ. నీ యందు ఏ కళంకము, నీ యందు కళంకం ఏమీ లేదు అన్నాడు ఆయన. నా ప్రియురాలా, నీవు అధిక సుందరవి, నీ యందు కళంకం ఏమీ లేదు. ఆమేన్. ఇప్పుడు కళంకం లేదు అన్నప్పుడు కళంకం లేకుండా ఉండటానికి దేవుడు ఒక మాట చెప్పారు అక్కడ 8వ వాక్యం 2nd లైన్ చూడండి. ఫస్ట్ 2 లైన్లో అవుతుంది. ప్రాణేశ్వరి, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. ఆమేన్. పరమగీతములు 4:8 వాక్యం అక్కడ రాసింది. ప్రాణేశ్వరి, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. ఆమేన్. ఏం విడిచి రావాలంట? లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. లెబనోను అనగా లోక సంబంధమైనది. లెబనోను అనగా లోక సంబంధమైనవి. అక్కడ సంఘం ఉండడానికి కరెక్ట్ అయిన ప్లేస్ కాదు. ఇప్పుడు లోపం ఉన్నట్ట లేనట్ట? లోపం ఉంది సంఘంలో. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే లెబనోను విడిచిరా, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. లోకాశ నుంచి విడిచి లోకములో ఉన్న లోకము దాని ఆశ గతించిపోతాయి. లోకంలో ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోతాయి. వాటిని విడిచిరా, నాతో కూడా రా. నువ్వు లోకాశలో ఉన్నావన్నాడు. పైనేమో కళంకం లేదన్నాడు. నీకు అర్థమవుతుంది? పైనేమో కళంకం లేదన్నాడు, పైనేమో ఏ లోపము లేదన్నాడు. నువ్వు చాలా మంచిదని అంటున్నాడు, అధిక సుందరవతి అంటున్నాడు, నువ్వు చాలా గొప్పదని అంటున్నాడు. పొగుడుతున్నాడు సంఘాన్ని పొగుడుతూ మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు. లెబనోను విడిచిరా, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము అని దేవుడు మాట్లాడుతున్నాడు. లెబనోను విడిచి నాతో కూడా రమ్ము అని దేవుడు మాట్లాడుతున్న మాటల్లో గొప్ప అర్థం ఉందండి. లోకములో ఉన్న ఆశలు అన్నీ కూడా గతించిపోతాయి. నేత్రాశ, జీవపడంబం, శరీరాశని గతించిపోతాయి. ఇవి దేవుని నుండి పుట్టినవి కాదు,
సాతాను నుండి పుట్టినవి కనుక ఈ ఆశలన్నిటిని విడిచి నాతో కూడా రమ్ము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుడైన యేసయ్య సంఘానికి మాట్లాడుతున్నాడు. పైన ఏమంటున్నాడు? లోపల ఏమి లేవు నీవో అని అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? లెబనోను విడిచి రా, నా దగ్గరికి రా, నాతో కూడా రా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంచిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు. మన ఈ స్థితి ఎలా ఉందో ఒకసారి గమనించు. లెబనోను విడిచి రమ్మని దేవుడు పిలుస్తున్నప్పుడు రావటానికి నువ్వు సిద్ధపడాలి. నేను రెడీ ప్రభు అని చెప్పేసి నువ్వు చెప్పగలగాలి. కారణం ఏంటంటే నువ్వు వస్తే నీలో ఉన్న లోపాలన్నీ తీసేస్తాడు. కళంకమేమీ లేకుండా దేవుడు చేస్తాడు. నీలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటిని తీసి నేను పరిశుద్ధపరిచి దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు సెలవిచ్చినట్లుగా దేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించినట్లయితే నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలి. ఎందుకు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, కళంకమేమీ లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూద్దాం బైబిల్ నుంచి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 22వ వాక్యం. 21 నుంచి చదువుతాం. దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైనది, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారందరికీ కలుగు నీతి అయి ఉన్నది. నమ్మితే నీతి కలుగుతుంది. ఎవరిని నమ్మితే? దేవుణ్ణి నమ్మితే నీతి కలుగుతుంది. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైన నమ్మువారందరికీ కలుగు నీతి అయినది. 23వ వాక్యం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేవు. మరి ఇక్కడ కలంకము లేదు అన్నాడు. ఇక్కడ పాపము లేదు, సంఘానికి పాపము లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. లెబనోను విడిచి నాతో కూడా రమ్ము అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే లోకములో ఉన్న ఆశలు అన్నీ గతించిపోతాయి కనుక నీవు నా యొద్దకు వస్తే నీలో ఉన్న లోపాలన్నీ తీసివేసి పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రత చేస్తాను, పరిశుద్ధతలోకి నేను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడు. కనుక నువ్వు రావాలి. ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. ఆమేన్. 24వ వాక్యం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కాబట్టి నమ్మువారు కృప చేతను క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారని. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీ ఆస్తులు అంతస్తులు ఏం అడగట్లేదు ఆయన, నీ ధనధాన్యాలు అడగట్లేదు ఆయన. నువ్వు వస్తే చాలు, లెబనోను విడిచి వస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఏ విడిచి రావాలి? లెబనోను విడిచి రావాలి. దేవుని సన్నిధిలో ఆయన కృపలో నువ్వు ఒకసారి తలుసుకొని లెబనోను విడిచి, లోకాశను విడిచి, లోకం వైపు చూడక దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరన్నా కరెక్ట్గా ఉన్నారా?
ఒక యెహోషువ కాలేబు తప్ప ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. అయిన వారు లేకపోయినా వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు. దేవదూతల తినే ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడే లేదా? దేవదూతలు తినే భోజనాన్ని వాళ్ళకి పెట్టాడు. ఇంతమంది జనానికి సముద్రంలో చేపలు పెడతారేమో అందరూ అనుకున్నారు. ఆ రోజుల్లో సముద్రంలో చేపలను బట్టి తీసుకొచ్చి ప్రజలకు పెట్టాలా అని మోషే కూడా ఒక సందర్భంలో అన్నాడు. కానీ దేవుడు ఏమంటాడంటే మోషేతో, నా బాహుబలం ఏమన్నా కురసైంది అనుకున్నావా అనగానే వాళ్ళిద్దరి నుంచి లేచే లోపల మోరెత్తున వాళ్ళ ఇళ్ళ చుట్టూరు కూడా ఊరిడి పెట్టిలో ఆకాశ పక్షులు వచ్చి పడ్డాయి. ఆమేన్. వాళ్ళు కడుపారా తిన్నారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, నెల రోజులు ఫుల్గా మాంసం తిన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక లోపము కలిగిన వాళ్ళకే అంత కడుపు నిండా పెట్టినప్పుడు, ఆయన మీద సరుగుతూ గొలుగుతూ ఉన్న వారికి అంత పెట్టినప్పుడు, నువ్వు లెబనోను విడిచి లోకాశను విడిచి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నేను పవిత్ర పరిస్థితి నీకెంత ఇయ్యాలి? ఆమేన్. నీకెంత ఇయ్యాలి? నేను ఎంతగా దేవుడు గొప్ప చేయాలి? ఈ రోజున ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. దేవుని తోటి తిరిగి ఆయన కొరకు మీరు నిలబడి ఆయన్ని ఆరాధించగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంచిన ప్రియ దేవుని బిడ్డలారా, పలుసార్లు ఆయన నిన్ను పిలుస్తూ ఉంటాడు. నీలో ఎన్ని లోపాలు ఉన్నా లోపాలు ఎత్తి మాట్లాడతాడు. కాకపోతే నువ్వు వినకపోతే ఏమంటాడంటే, ఇప్పుడు 5-6 సార్లు నేను రక్షించా, ప్రాణాపాయ స్థితిలో పడితివి, ఎన్నిసార్లు రక్షించా కానీ నువ్వు లోబడకపోతే అని విడిచిపెడతాడు. అప్పుడు కూడా నేను కూడా ఒక నీచమైన మాట కూడా అన్నాడు. ఆయన వదిలేస్తాడు అంతే. వదిలేస్తే మట్టి కూడా చేతిలో పెట్టుకుని వదిలేస్తే ఏమైందండి చెప్పండి? పగిలిపోదు. మరి అతికిగలుగుతారా? అతికిలేదు. వదిలేస్తాడంతే. చూస్తూ కాము ఉంటాడంతే. నీ జీవితం కుండ పగిలినట్టు పగిలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది వినిపిస్తుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో బుడు సారకాయ పగును అనుంది. 12:5 ప్రసంగి 12:5 3వ లైన్లో ఉంటుంది. బుడు సారకాయ పగులును ఉందా? అంటే ఏంటి అర్థం తెలుసా మీకేమన్నా? చూడు నా వైపు, ఏమన్నా తెలుసా? తెలియదు కదా. తల రిజలో ఏం పలుకుతుందంట? తల. బాడీ అంతా కరెక్ట్గా ఉంటే తల ఏదైనా తేడా వస్తే బాగుంటుంది కదండి. బాడీలో అవయవాలు, చేతులు, కాళ్ళు అన్నీ పనిచేసి, అవయవాలు లోపల ఏది పనిచేసి, లోపల పనిచేయలేదు. నడగలదా? తల ఒకటి పనిచేసి అవయవాలన్నీ పనిచేయడానికి వచ్చే పని బతుకుతారా? మనసులో ఉండేది సరే మాట్లాడతాం. అవునా కాదు? ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, బుడు సారకాయ పగులును. ఆమేన్. ఇంకో మాట ఉంది ఇక్కడ. ఏమన్నాడంటే, ప్రభు మాట్లాడుతున్నాడు. 2వ వాక్యం ప్రసంగి 12:2 వాక్యం. చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నావు. ఈ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు
చిన్నపిల్లలు ఏమంటారు? ఈ వయసులో ప్రార్థనేంద్ర. యవన కాలంలో ఏమంటారు? ఇప్పుడేరా అన్ని అనుభవించేదంటారు. యవన కాలం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళొచ్చు చర్చి. ఇప్పుడు కాళ్ళు పనిచేయవు, అప్పుడు చేతులు పనిచేయవు. అప్పుడు అంటాడు ఆ మనుషుడు, ఏమంటాడంటే ప్రార్థన చేద్దాం అనుకున్నా నోరు సరిగ్గా రావట్లేదు, బైబిల్ చదువుదాం అనుకున్నా కళ్ళు పనిచేయట్లేదు, చర్చికి వెళ్దాం అనుకున్నా మోకాళ్ళు పనిచేయట్లేదు, బాడీ సహకరించట్లేదు. నాకు కూడా ఉందయ్యా ఆసక్తి అంటారు. బాల్య దినములు అయిపోయి యవన కాలంలో సారవంతా అయిపోయి పిప్పి మిగిలిన తర్వాత పిప్పి తీసుకుని వస్తే దేవుడు పిప్పి అవసరం అంటారా? మీకు కూడా తెలుసా, వంట చేసేటప్పుడు చింతపండు నానేస్తారు. ఏం చేస్తారు? స్నానమంతా పిండుతారు, పిసికి 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 మొత్తం పిండి ఆడబడేస్తారు. పిప్పి దాచుకుంటారు ఎవడన్నా? మనిషి బతుకు కూడా అలాంటిదే. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు బుడబుడు సారకాయ బుడు సారకాయ పగలకు మునిపే యేసుని దగ్గర రావాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు సెలవిస్తూ పరమగీతంలో 4వ అధ్యాయంలో 7వ వాక్యంలో దేవుడు చెప్పినట్లుగా, నా ప్రియురాలు సుందరవి నీ యందు కళంకం ఏమీ లేదు అన్నడా? కళంకం లేదు. కనుక ఈరోజు నీ వాక్యం ఉంచిన ప్రియ దేవుని పిల్లారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం సార్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 27వ వాక్యంలో 26వ వాక్యంలో, అటువలే క్రీస్తు కూడా 5వ అధ్యాయం 26వ వాక్యం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదేమి లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన దానిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరిస్థితికి తను తాను అప్పగించుకోండి. ఆమేన్. దేంతో గడుగుతారంటే సంఘాన్ని? వాక్యమని ఉదక స్నానం. దేంతో గడుగుతాడు? వాక్యమని ఉదక స్నానము చేత అడుగుతాడు. అందుకే లెబనోను విడిచి రావాలి. ఆమేన్. నేను పోయినసారి ఒక మాట చెప్పాను, విలాస మందిరం అని చెప్పాను. ఏ మందిరం? విలాస మందిరం. విలాస మందిరంలోకి ఒకసారి వెళ్తే మళ్ళీ బయటకు రావటం ఉండదు. అదే ప్రపంచం. నీ ఇంట్లో నువ్వు వెళ్ళివనుకో, నువ్వు రావాలంటే ఏదైనా ఇంపార్టెంట్ పని అయితే నువ్వు బయటికి రావాలంటే ప్రతి ఇంపార్టెంట్ పనికి మనం వెళ్ళగలుగుతాం. దేవుడి దగ్గరకు మనం రావటం అనేది లేట్ అవుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, లేట్ చేయమాకు, లెబనోను విడిచి త్వరగా రా. ఆమేన్. ఏమన్నాడు ఆయన? లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. 2 సార్లు చెప్పాడు ఆ మాట. పరమగీతం 4వ అధ్యాయం 8వ వాక్యంలో 2 టైమ్స్ దేవుడు చెప్పాడు. 2 సార్లు చెప్పాడు ఆయన. ఏబులో ఉంటుంది ఒక మాట, దేవుడు ఒక్క మారు మాట్లాడు, లేక 2వ మారు మాట్లాడు. దేవుడు ఒక్క మారు మాట్లాడతాడు, తర్వాత 2వ మారు మాట్లాడు, అంతకంటే ఎక్కువ మాట్లాడతాడు, బతిలాడతాడు ఆయన. నీలో కలంకమంతా తీసేయటానికి పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన సంఘముగాను జ్యేష్ఠుల సంఘముగాను ఆయన తన ఎదుట నేను నిలబెట్టుకోవడానికి, నేను పరిశుద్ధ పరచడానికి యేసు రక్తము చేత వాక్యము చేత నిన్ను అనుదినము కడుగుతాడు ఆయన. ఆమేన్. అందుకే వాక్యానికి లోబడాలి. వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, ఇక్కడ చూడండి బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో
27వ వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగించుకునేను అన్నదక్కడ. ఫస్ట్ వాక్యం, తర్వాత యేసు రక్తం నీ దగ్గరకు వస్తుంది. నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇచ్చి వాక్యానుసారంగా నడుస్తూ ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు లోబడుతున్నావో యేసు రక్తం నిన్ను ఆవరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అలాంటి కృప దేవుడిని కలగజేసి నిన్ను స్థిరపరుస్తున్న నమ్మదగిన దేవుడు ఆయన వైపు చూడాలి. పరిశుద్ధ రక్తము చేత నిన్ను కడగటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఊరికి రమ్మంటలే ఆయన, నిన్నేదో ఎక్కడో వదిలేద్దామని పిలవట్లేదు ఆయన. ఒకసారి నీతో కమిట్ అయిపోయి, ఒకసారి నీతో ఒప్పందం చేసుకున్న తర్వాత లోకాశలో పడిపోతే దేవుడిని పిలిచి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కళంకము లేదు అన్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వాక్యం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తేసునందున్నారు. ఆమేన్. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తేసునందున్నారు. ఎవరి మూలముగా? ఆయన మూలముగా మీరు క్రీస్తేసునందున్నారు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన సెలవిచ్చినట్లుగా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను దావీదు గురించి. బెత్షెబాతో దావీదు తప్పు చేసినప్పుడు ఆయన్ని బయటికి దేవుడు తరిమిన తర్వాత తన కొడుకు ద్వారా బయట తరంపడ్డాడు. అంత చాలా పరిస్థితి దారుణం అయిపోయింది. దేశమంతా ఏమనుకుని ఉంటుంది? దావీదుకి అది తెలుసు. అవమానం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో నుంచి ఒక వాక్యం చూస్తాను మీకు. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 33వ వాక్యం. వాడి దెబ్బలకు అవమానమునకు పాత్రుడగును. వాడి దెబ్బలకును అవమానమునకు పాత్రుడగును. వాని కలిగిన అపకీర్తి ఎన్నడకుని తొలగిపోదు. దావీదు ఆ స్టేజిలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య అతన్ని సరిచేశాడు. అతనిలో లోపాలన్నీ కూడా తీసివేశాడు. పరిశుద్ధపరిచి తనని స్థిరపరిచాడు. ఆ తర్వాత గొప్పవాడిగా మారాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యంలో, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము 21వ వాక్యం. రెండో కొరింథీ 1:21వ వాక్యం.
మీతో కూడా క్రీస్తు నందు నిలిచిండునట్లు మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆమేన్. ఏమన్నాడు ఆయన? మీతో కూడా క్రీస్తునందలే నిలుచున్నట్లు, క్రీస్తునందు నిలుచున్నట్లుగాను మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు. అది బైబిల్లో ఇంకో మాట, ఒకరి నడతలు యెహోవా వలనే, ఒకరి నడతలు యెహోవా వలనే, ఒకరి నడతలు యెహోవా వలన ఏమవుతాయి? ఏమవుతాయి? చదవాలా బైబిల్? ఒకరి నడతలు యెహోవా వలన స్థిరపరచబడును. కీర్తన ఉంటుంది. ఒకరి నడతలు యెహోవా వలన స్థిరపరచబడును అని ఉంటుంది బైబిల్. ఇక్కడ కొరింథీయుల్లో కూడా దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని స్థిరపరచువాడు, మిమ్మల్ని అభిషేకించి స్థిరపరచువాడు దేవుడే. ఆమేన్. ఎవరంట? దేవుడు. నువ్వు స్థిరంగా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుళ్ళు నడుస్తున్నావు, దేవుని కొరకు బ్రతుకుతున్నావు అంటే నీ గొప్పతనం కాదు, నీ ప్రార్థన బట్టి కాదు, నువ్వు ఇచ్చే కానుకను బట్టి కాదు, నువ్వుంటే ఇచ్చే దశంభాగాన్ని బట్టి కాదు, నీ ఆస్తిని ఇచ్చినందువల్ల కాదు. దేవుడు నిన్ను స్థిరపరచాలని అనుకున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను అభిషేకించాలనుకున్నాడు. యేసయ్యలో స్థిరంగా ఉండాలని ఆయన అనుకున్నాడు నీ గురించి. ఎవరు అనుకున్నారు? చెప్పండి. మరొకసారి చదవండి వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:22 వాక్యం, 21వ వాక్యం. మరొకసారి చదవండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మమ్మును స్థిరపరిచి. ఎవరు స్థిరపరిచారంట? దేవుడు స్థిరపరిచాడు. మీతో కూడా ఉండే అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీతో కూడా అంటే ముందు ఇంకా పరిశుద్ధులు ఉన్నారు. ఆమేన్. ముందు ఇంకెవరు ఉన్నారు? పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులతో కలిసి ఆరాధించడానికి మీతో కూడా అని దేవుడు అంటున్నాడంటే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లు మీరు ఎలా నిలిచి ఉన్నారో మమ్మల్ని కూడా నిలబెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అని పౌలు అంటాడు. నేను నిలబడ్డానికి కారణం, నేను ఇలాగ నిలబడ్డాను, నేను స్థిరంగా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటే ఇది దేవుడు అభిషేకించిన స్థిరపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీలో లోపాలు ఉన్నాయి, కానీ లోపాలు తీసేస్తాను నువ్వు వస్తే. ఆమేన్. లోపాలు ఏమంటారా? నేలేవా? గడ్డి చెప్పండి. నేలేవా? లోపల నేలేవా? ఉన్నాయి. షార్ట్ టెంపర్ అని ప్రత్యేకమైన వరం. ఆమేన్. ఏ వరం? షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ అంటే తెలుగులో ఏమంటుంది దాన్ని? స్పీడ్గా రేపు అసలు ఇంక వెనక ముందు ఆలోచించేది లేదు. ఇక ఇలాంటి ప్రత్యేకమైన వరాలు ఉన్నాయి మీకు. ఆమేన్. ఎన్ని తీసేయాలంటే లెబనోను విడిచి రావాలి. ఏం విడిచి రావాలి? లెబనోను విడిచి నాతో కూడా రమ్ము అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు
ఆమేన్. ఇప్పుడు మీకు ఒక 50-60 లక్షల ఇల్లు ఉందనుకో, దాన్ని దేంతో అంచనా వేసుకుంటాడు పౌలు అయితే అండి. కాస్ట్లీ ఇల్లు ఉంది, కాస్ట్లీ కార్ ఉంది, కాస్ట్లీ డ్రెస్సులు ఉన్నాయి, వాటన్నింటినీ పౌలు దేంతో సమానంగా ఎంచుకున్నాడట? ఎండతో సమానంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు అలాంటి మనసు నీకు ఉండాలి. ఆమేన్. ఉంటుందా? నీకు ఉంటుందా? పౌలు ఏమన్నాడు? ఒకసారి చదవండి అమ్మ వాక్యం. ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను మృతుల నుండి పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానము వారసును గలవాలని ఒక నిమిషం ఆగండి. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఇది లెబనోన్. విడిచి రావాలి బయటికి. అన్నిటినీ దేంతో సమానంగా ఎంచుకున్నాడు ఈయన? లోకంలో ఉన్న ప్రతి వస్తువుని, ప్రతి కాస్ట్లీ దాన్ని, బంగారమైన వెండైనా ఏదైనా సరే క్రీస్తునందు దాని ఎదుట, అంటే క్రీస్తునందు ఆయన అంటే యేసు ప్రభు ఎదుట దాన్ని దైవజనుడైన పౌలు దేంతో సమానంగా ఎంచుకున్నాడట? దేవునికి సాటి రావు ఇవన్నీ. ఎవరికి? దేవునికి ఇవన్నీ సాటి రావు. దేవుణ్ణి దేవునితో పోల్చగలవు? బంగారంతో పోల్చగలవా? వెండితో పోల్చగలవా? వజ్రంతో, వైడూర్యాలతో దేవుణ్ణి పోల్చగలవా? ఇదిగో దీన్ని తీసుకొచ్చి దీంతో నువ్వు సమానమై చెప్పగలవా? కొన్నిళ్ళకి మనం అంటే నేను అప్పుడప్పుడు కొన్నిళ్ళకి ట్రై చేసి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని పిలుస్తారు, బంగారము ఆలోచిస్తారు. బంగారం అనగానే బంగారం రాదు. బంగారం నాన్న బంగారం అనగానే బంగారం రాదు. లోపల నుంచి అబ్బాయి అమ్మాయి వస్తుంది. అంటే వాళ్ళని దేంతో పోల్చుకున్నారు? బంగారంతో పోల్చుకున్నారు. యేసుప్రభు ఎక్కడైనా సరే బంగారము నేను అన్నాడా? అన్నాడా? అలా బంగారం సాంబ్రాణి గోళము అర్పించారు. బంగారం అంటే రారాజుల సాదృశ్యం. సాంబ్రాణి గోళం అర్పించారు. బంగారము, సాంబ్రాణి, గోళము. గోళము, సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా యోధుడికి సాదృశ్యం. ఆమేన్. దానికి సాదృశ్యం. మనం పేర్లు పెట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. మనుషుల పేర్లు కుక్కలు పెడతారు, కుక్కల పేర్లు మనుషులకు పెడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఒక ఇంటికి వెళ్తే ఒక ఊరు, సిటీ, అది ప్రార్థన చేస్తామంటే ఒక్కొక్క పిల్ల వాళ్ళ ఇంట్లో పెద్దదేలే అరుతుంది. ఇంటి యజమానురాలు చూసి అరుతుంది, అమ్మలు అప్పు ఈ పేరు ఏడాదిరే అనిపించింది. అమ్మలో అప్పు అనుకుంటూ అప్పు ఇంటికి వచ్చింది. మళ్ళీ కొంచెం మళ్ళీ అరిచింది. అంటే దానికి ఆకలి ఇది తిన్నారు ఫుల్గా. దానికి పెడతా రాత్రి టైం అయిపోయింది, దగ్గరకు వచ్చింది, అయిపోయి పెడతాము, నువ్వు కాములు వచ్చింది. అది కాములు బంధు. ఇది మనుషుల పేర్లు కదా, ఇది కుక్కలు పెట్టారు అనుకున్నాను. అంత అయిపోయాక ఇది ఎందుకు పెట్టారంటే అంబులంటే బాగుందండి అందుకే పెట్టినాను. మనుషుల పేరు కుక్కలకి, కుక్కల పేరు మనుషులకి ఇలా పెడుతూ ఉంటారు. అది దేవుడు సంఘానికి మంచి పేరుందండి. అది ఏం సంఘం అంటే కళంకం లేని సంఘము, నిర్దోషమైన సంఘము, పరిశుద్ధత కలిగిన సంఘము, దేవుని సన్నిధిలో జ్యేష్ఠుల సంఘము దేవుడు పిలుస్తాడు. యెషయా గ్రంథము
ప్రవక్త అయిన యెషయా గ్రంథం యెషయా గ్రంథము సంఘానికి ఒక పేరు పెట్టాడు ఆయన. యెషయా 56 5వ వాక్యం. నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. యెషయా 56 5వ వాక్యం. నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని పిలిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొడుకులని కూతులని అనిపించుకున్నట్టు కంటే ఏం పేరంట? శ్రేష్టమైన పేరు పెడుతున్నానండి సంఘాన్ని. అమ్మాయి ఏం పేరండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏం పేరు పెడతారు? శ్రేష్టమైన పేరు, కొట్టివేయబడే నిత్యమైన పేరు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించిన వారికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును. రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఉండను. పొందిన వానికి కానీ మరి ఎవరికి తెలియదు. ఆమేన్. పొందిన వానికి కానీ మరి ఎవరికి కొట్టివేయబడని పేరు, కూతుళ్ళని పిలవడం, కొడుకని పిలవడం, మరి ఏమని పిలుస్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళాక ప్రాకారం దాడతావు. ప్రాకారం కాంపౌండ్ ఉంది కదా, పెద్ద గొప్ప ప్రాకారం చదివిన ప్రకటన గ్రంథంలో. మరి అంత ప్రాకారం దాటిన తర్వాత ఒక భాగం ఇస్తాడు. భాగాన్ని మొత్తం సంఘంలో కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఏం పేరండి? ఏం పేరు? మీకు అడిగినా తెలుసా? బైబిల్ దగ్గర కదా చాలాసార్లు. తెలుసా? భార్య. యేసు ప్రభుకి భార్యగా ఉండే అధికారం. కొత్త పేరు ఆయన పెడతారు. అక్కడికి వెళ్ళాక కొత్త పేరు. కూతుళ్ళ కంటే కొడుకుల కంటే ఫుల్ రైట్స్ ఎవరుకుంటాయండి? ఎవరుకుంటాయి? ఆ పేరు పెడతారు. నా వధువు, నా వైఫ్ అంటారు అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంత సంఘాన్ని దేవుడు అంతగా ప్రేమించి అంతగా చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో, ఆయన కృపలో, పరిశుద్ధాత్మ అభిషేకంతో సంఘాన్ని నింపి సంఘానికి కావలసిన ఈవులన్నీ కూడా దేవుడు ఇస్తుంటాడు. అడుగు ఏదైనా అడుగు ముందరకు వచ్చేస్తాం. ఒకటని కాదు, ఏదైనా సరే నీ ముందరకు వచ్చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసయ్య నీకు సెలవిచ్చినట్లుగా, ప్రభు నీతో మాట్లాడినట్టుగా ఆయన ఏమైతే నీకు సెలవిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి కృపలో నువ్వు నిలిచున్నావు కనుక కూతుళ్ళని పిలవడలేదు, కుమారులని పిలవడం. నా కుమార్తె అయినా అని నీ పేరు పిలవటం, నా కుమారుడైన పలాని పేరు పిలవటం, అట్లా పిలవడే కాదు. వెళ్ళిన తర్వాత కాంపౌండ్లోకి వెళ్ళిన తర్వాత, ఆ భాగంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను పిలిచే విధానం వేరుంటుంది. ఆయన ఆమేన్. హల్లెలూయా. నిన్ను పిలిచే విధానం వేరుంటుంది. నేను తృప్తిపరిచే విధానం వేరుంటుంది. దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడి లెబనోను విడిచి దేవుని వైపు చూడగలిగిన దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, నీకున్న ఆస్తులు అంతస్తులన్నింటినీ కూడా పెంటతో సమానం ఎంచుకుని పౌల వలె వచ్చినట్లయితే నిన్ను అలా పిలుస్తారు.
ఆమేన్. కొంచెం టఫ్ ఉంది కదా మీకు, హార్డ్ ఉందా వాక్యం? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కలంకము లేకుండా పరిశుద్ధమైన దానిగా నేను తయారు చేయాలని దేవుడి ఉద్దేశం. ఏ లోపము లేని వారిగా దేవుడు నిన్ను తయారు చేయాలని దేవుడి ఉద్దేశం. ఆమేన్. ఏ లోపము లేని వారిగా. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నో లోపాలు ఎత్తి పట్టి చూపించవచ్చు నీ వైపు, అవునా కదా? నేను రాత్రి ఒక వాక్యం చెప్పాను, రాత్రి వేళ నన్ను పరిశోధించి దానికి వస్తే నాలో ఏ దోషము నీకు కానరాలేదు. చదువుతాను ఒకసారి వాక్యం ఎక్కడ చూపించాను, చదవండి ఆ వాక్యం. కీర్తన 17వ అధ్యాయము 3వ వాక్యం. రాత్రి వేళ నీవు నన్ను పరిశోధించి, నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన. దావీదులో ఏ లోపం లేవా? దావీదులో ఏ లోపం లేదా? ఏ తప్పు లేదా? ఉన్నాయి. దేవుడు వచ్చి పరిశోధించి దర్శించి అంతా చేసిన తర్వాత దేవుడు వెళ్ళేటప్పుడు ఏ లోపం లేదా నీలో అని సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమేన్. హల్లెలూయా. నీలో ఏ లోపం లేదు, చాలా మంచిదండి. ఒకసారి ఒక ఫ్యామిలీ గురించి, అతని గురించి ప్రేయర్ చేసి, చాలా మంచివాళ్ళు, చాలా నాకు ఇష్టం అన్నాడు దేవుడు. చాలా మంచివాళ్ళు, చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం అన్నాడు దేవుడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలో చెప్పొచ్చింది, చాలా మంచివాళ్ళు ఏంటండి, ప్రేయర్ బాగా చేసుకోండి, మరి దేవుడికి ఇష్టం అంటే మీరు అని చెప్పేసి అన్నాడు. చెప్పేసి ఇంటికి వచ్చేసిన వారం తర్వాత మళ్ళీ ఆ దారి వెళ్ళేటప్పుడు గొడవ ఆడుతున్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఇది చాలా మంచివాళ్ళని ఇది ఎందుకు గొడవ ఆడుకుంటున్నది, డౌట్ వచ్చింది. సరే గొడవలో మాట్లాడితే నన్ను కూడా దాన్ని ఎట్టుకుంటుంది కదా, అందుకని అంతా అయిపోయిన తర్వాత 4 రోజులు అయ్యాక మళ్ళీ ఇంటికి పోయాను. మొన్న గొడవాడేదిగా మీరు చాలా మంచి వాళ్ళని దేవుడు అన్నారుగా, మరి ఏమి ఇక్కడ చేస్తున్నారంటే ఏమి ఎందుకు చెప్పాడు మాకేం తెలుసు అన్నారు. ఏ మంచిలో నీకు ఎందుకు చెప్పింది, మేము దేవుడు చెప్పిండే, మాకు సంబంధం లేదన్న. ఇప్పుడు మంచోళ్ళు అన్న తర్వాత గొడవలు ఆడుతుంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా, అవుతుందా అవుదా? మరి వాళ్ళు అట్లా గొడవ ఆడుతున్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపించింది ఏ మంచోళ్ళు కాదనుకుంటా. మళ్ళీ వచ్చి మాకు ప్రే చేసిన డౌట్, నా డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా. మనుషుల దగ్గర పోతే ఏమవుతుంది, ఆ లోపలన్నీ చెబుతుంటారు. ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థిస్తే దేవుడు అంటాడు, ఏమంటాడంటే నేను చేసుకుంటాను వాళ్ళు మంచిగా అంటాడు. నేను ప్రేయర్లో కూర్చుంటే నేను చేసుకుంటానే మంచిగా, నాకు మంచి వాళ్ళే వాళ్ళు అంటారు. ఇక నేనేమంటా? ఆమేన్. హల్లెలూయా. దేవుడైన మాట చూడండి, నేను చేసుకుంటాక వాళ్ళు మంచి వాళ్ళుగా, పరిశుద్ధులుగా చేసుకుంటాను, పవిత్రులుగా చేసుకుంటాను, వాళ్ళు పర్ఫెక్ట్గా నేను చేసుకుంటానుగా, వాళ్ళు మంచివాళ్ళే. నేను చెప్పానుగా మంచివాళ్ళే అన్నాడు. ఇక నేనేమన్నా మరి నేను కూడా మంచివాళ్ళే అన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇది మన దేవుడి స్టైల్ అంటే ఇది. లోపాలు ఎత్తి మాట్లాడి నేను నాశనం చేసే దేవుడు కాదు ఆయన. నువ్వు ఇలాంటి దానివి అలాంటి వాడు అని చెప్పేసి నీ గురించి ఇష్టానుసారంగా నిన్ను అవమానపరిచే దేవుడు కూడా కాదు ఆయన. 17వ కీర్తనలో 3వ వాక్యంలో రాత్రి వేళ దావీదును దర్శించి దావీదు దగ్గరకు వచ్చి హృదయమంతా పరిశోధన చేసి అంతా చూస్తే లోపం లేదన్నాడు. ఏ దురాలోచన నీలో కనపడేది, చెడు ఆలోచన నాలో కనపడేది. మరి 51వ అధ్యాయంలో పోయి చూస్తేనమ్మా నేను పాపినయ్యా అంటాడు ఆయన. మళ్ళీ చదువుదాం వాక్యం కూడా సార్, చదవండి సార్. కీర్తన గ్రంథము 51 కీర్తన
మొదటి వాక్యం, దేవాని దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తూడ్చివేయము. ఇదంతా ఆయన చేసిన తప్పులకు ప్రార్థన చేశాడు ఈ కీర్తన అంతా. ఇక్కడ చూడండి, అదే వాక్యంలో అవుతుంది చూడండి ఒకసారి. 7 నుంచి చదవండి. 7 నుంచి, నేను పవిత్రుడగునట్లు ఇచ్చోపుతో నా పాపను పరిహరింపము, హిమమ్మ కంటే నన్ను తెల్లగా చేయము, తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషము నాకు వినిపించుము, అప్పుడు నీ విరిచిన ఎముకలన్నీ హర్షించును. నా పాపమునకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నీ తుడిచివేయము. దేవా నా యందు శుద్ధి హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరుచుము. అప్పుడు అతిక్రమం తీసి చేయి వారికి నీ త్రోవలను బోధించుదును, పాపులు నీ తట్టు తిరుగుదురు. ఆమేన్. 17వ అధ్యాయంలో ఏమన్నాడండి? నువ్వు సూపర్ అయ్యా, పేపర్ అయ్యా అన్నాడు ఆయన. నువ్వు పర్ఫెక్ట్ అయ్యా అన్నాడు ఆయన. ఇక్కడ ఏమన్నాడు ఆయన? దేవుడు ఎత్తిపట్టి మాట్లాడతలేదు, దావీదే చెప్పుకుంటున్నాడు, నేను అలాంటి ఉన్నాయ్యా, ఇలాంటి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను అలాంటి ఇలాంటి దావీదు మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా మోకల్ని అయ్యా, నాలో కలంకం లేదని చెప్పావు, కానీ నాలో చాలా ఉన్నాయి అయ్యా, చాలా డేంజర్ ఉంది, నువ్వు చాలా పాపిని, నువ్వు నా గురించి ఇలా చెప్తున్నట్టు నాకేముందని చెప్పేసి చెప్పగలిగే మనసు నీకు ఉండాలి. దావీదులాగా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నువ్వు అధిక సుందరివి అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? అధిక సుందరివి. మనలో ఎవరైనా అందం ఉంటారండి? అందమైన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకరికి ముక్కు వంకర, కాలు వంకర, చెయ్యి వంకర, అది వంకర, ఇది వంకర. ఎవరికన్నా బాహ్యంగా ఏమన్నా అందం ఉంటుందా? కానీ దేవుడు చూసేది బాహ్యం కాదు, అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. ఏం చూస్తున్నాడు? అంతరంగాన్ని లోపల చూస్తున్నాడు ఆయన. అలాంటి కృప, అలాంటి ధన్యత ఆ సంఘంలో ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఇస్తాడు. సంఘం మీద దేవుడు అంత ప్రేమ కురిపిస్తున్నాడు యేసయ్య. ఆమేన్. సంఘం మీద దేవుడు అంతగా ప్రేమ కురిపిస్తున్నాడు. నీ జీవితం దేవునికి దగ్గరై ఆయన ఆరాధించి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకునే వారిగా కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వాక్యం చదువుతాం సార్. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. అనేక విషయములలో మనమందరము తప్పుపోతున్నాము. ఒక నిమిషం ఆగండి. ఏమన్నాడు ఇక్కడ యాకోబు? అనేకమైన విషయాలలో. రాత్రి అనుకున్నామండి మనం, పొద్దున్న 7:30 కల్లా ఖచ్చితంగా చర్చికి రావాలి. తప్పిపోయినవా లేదా? తప్పిపోయినవా లేదా? రాత్రి అనుకున్నాం అందరం, రేపు పొద్దున్న 7 గంటలకల్లా 7:30 కల్లా మన చర్చికి రావాలి అనుకున్నారా లేదా? తప్పిపోయినవా లేదా? అనేకమైన విషయాలలో మనం తప్పిపోతాం. ఆమేన్. చూడండి బైబిల్లో, ఎవడైనా మాట ఎందుకు తప్పని ఎడల అతివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడవు. ఆమేన్. కరెక్ట్గా టైం టు టైం మెయింటైన్ చేస్తూ, రైట్ టైము అన్ని పనులు చేస్తూ. ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న మాట, నైట్ 10 గంటలకో 11 గంటలకో నిద్రపోవాలి అనుకోండి, అవునా కదా?
11 గంటలకు 12 గంటలకు లేకపోతే సార్ 10 గంటలకి లేదు ఈ టైం 9 గంటలకు వండుకోవాలి. ఆ టైం లోపల టైంకల్లా వండుకోవాలి. వండుకొని తెలంగాణ లోపల లేవాలి. లేదు మీ గవర్నమెంట్ పోస్టు లేదు ప్రైవేట్ పోస్టు అంటే ఉద్యోగం ఉన్నాయి, నేను పగల పండుకుంటా అంటే పగల పండుకుంటా అంటే ఇప్పుడు మీరు ఏ ఉద్యోగం లేవు, ఇంట్లో అన్నం కూర చేసి బట్టలు ఉతికి అన్ని పనులు చేసుకోవాలి మీరు. ఇప్పుడు నేనేం చేయను, ఇప్పుడు పండుకునే టైం నేను పండుకుంటా, పగల పండుకుంటే ఎక్కడికి అన్నం కూర చేయకుండా ఏం చేయకుండా వంట చేయకుండా ఏం లేకుండా బాగుంటుందా? ఇక్కడ ఏమన్నాడు ఆయన, ఎవడైనా మాట ఏందో తప్పని ఎడల అతివాడు లోపం లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటాడు. ఏం చేసుకుంటాడండి? సర్వ శరీరమును స్వాధీనమందుకున్న శక్తి గలవాడు. బాడీ ఎంత లోపడుతుంది అంట. ఏం లోపడుతుందండి? నువ్వు చెప్పినట్టు నీ శరీరం వింటది. ఉదయాన్నే 6 గంటలకు లేచి కడుపు నిండా తిని మళ్ళీ పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ తిని మళ్ళీ పండుకొని మళ్ళీ లేచి మళ్ళీ తిని పద్దాకు సాయంత్రం 5 పండుకుని దాకా తినే ఉంటే నీ ఒళ్ళు నీ స్వాధీనం ఉంటుందా? ఇక అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అబ్బో చాలా కష్టమయ్యో, అబ్బో నా మాట వినదయ్యో ఇదో అంటారనరా? అందుకని సర్వ శరీరము నీకు లోబడాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. ఎవరి దగ్గర రావాలండి? యేసయ్య దగ్గరికి రావాలి. దేవుడు నీ బాడీ అంతా వినటానికి, నీ అరికాలు మొదలుగా జుట్టు వరకు మిమ్మల్ని నీ శరీరం అంతా వినాలటానికి ఒకటి ఉంది. ఏంటని చెప్తా చదవండి, కింద అక్కడ రాసి. గుర్రమ్మలు మనకు లోబడుటకై నోటికి కళ్ళం పెట్టి వాడి శరీరం అంతా తిప్పుతుము కదా. ఓడలో కూడా చూడి అవి ఎంతో గొప్పవై వెనుగాలి కుట్టుకుని పోయినప్పుడు ఓడ నడుపువని ఉద్దేశం చొప్పున మిక్కిడి చిన్నదగు సుఖాన్ని చేత తిప్పబడును కదా. అలాగనే నాలుగు కూడా చిన్నమై అభయమై నేను అది బహుగా అదిరిపడును. ఏమదిరిద్దంటే ఏమదిరిపడిద్దంట? ఓడ పెద్దదండి. ఓడ పెద్దదా కదా? ఖమ్మంలో జనాలందరూ అందులో నెట్టేయచ్చు, అవునా కదా? మరి ఇంత చిన్న సుక్కాని ద్వారా ఓడ తను చెప్పిన ఓడ నడుపు వాడు చెప్పినట్లుగా వినిపోతుంది. ఆమేన్. గుర్రానికి నోటికి కళ్ళం పెట్టిన తర్వాత ఆ కళ్ళం పెట్టిన తర్వాత అది దాని ద్వారా దాని బాడీ అంతా లోపడుతుంది. మరి మనిషి లోపడేది ఏంటి? అవయవాలన్నింటిలో కంటే చిన్నదట మన అవయవం. ఏంటది? నోట్లో ఉండేది. ఏంటది? ఎంత పొడిగే ఉంటుంది, 3-4 అంగుళాలో ఏముంటుంది అది. అబ్బో అది చెప్పినట్టు ఉంటుంది, మామూలుగా ఉండదు. అది అదిరిపడిందంటే బాడీ అంటే అదిరింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆయన అదిరి గంతులేసి బీపీ రేజ్ అయిపోయి నోట్లో నుంచి బయటపడి, ముక్కులో నుంచి బయటపడి, చెవుల్లో నుంచి బయటపడి, వామ్మో ఈ బ్లడ్ క్లాట్ ఏమైనా చేసుకుంటే ఏం లేదు. ఆమేన్. బహుగా అదిరి పడుతుంది నాలుక. ఏమది పడింది? బహుగా అదిరిపడింది నాలుక. అది ఇలాంటి అదిరిపడకుండా ఉండాలి దేవునికి లోబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగించి నడిపించాలి అంటే ఆయనకి లోబడాలి. ఆయన చెప్పినట్టు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం ఉంచిన నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకో. మనల్ని విడిచిపెట్టిన దేవుడు, మనల్ని మర్చిపోని దేవుడు, మరవజాలని దేవుడు, ఉన్నతమైన దేవుడు.
జీవితంలో నీ కార్యం చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా 61 10వ వాక్యం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణలతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము దేవుడు ధరింపజేస్తాడు. ఆమేన్. నీతి అను పైబట్ట, రక్షణ వస్త్రం నీకు ధరింపజేసి నిన్ను శుద్ధి చేసి నడిపించగలిగిన మహోన్నతుడైన దేవుడు. దినముని జ్ఞాపకం తెచ్చుకోండి. యేసు ప్రభువుకు లోబడండి. ఆయన చెప్పినట్టు చేయండి. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యం నడిపించగలిగిన గొప్ప దేవుడు ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. మన నీతి ఎవరు? మన నీతి ఎవరు? చదవండి. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వాక్యం. ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసించుదురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ఆమేన్. యెహోవాయే మన నీతి. ఆమేన్. యెహోవాయే మన నీతి. మనలో ఏ నీతి లేదు. మనలో ఏ నీతి లేదు. సర్వోన్నతుడైన దేవుడు మనతో ఉంటే ఆయనే మనకి నీతి. ఆమేన్. ఆయన మనతో ఉంటే మన నీతి ఆయన. మీరు ఒకసారి గమనించండి. మనలో గొప్పతనం ఏ విధంగా ఉంది అంటే అది ఆయన ఇచ్చింది. ఎవరిచ్చిందండి? యేసయ్య ఇచ్చింది. మనలో గొప్పతనం అంటూ ఏమీ లేదు. తెలివికి గని ఆయనే, జ్ఞానమునకు గని ఆయనే. అవునా కదా? అందానికి గని ఆయనే. వస్త్రం ధారణంటే ఆయనే. అవునా కదా? ఆహార పదార్థాలంటే ఆయన ఇచ్చింది. నూనె, అన్ని గోధుమలు అన్ని ఇచ్చేది ఆయన. సర్వము సమస్తము ఇచ్చువాడు ఆయన. మందంటూ ఏమీ లేదు. ఇంకా మనలో కలంకము కూడా తీసివేసేది కూడా ఆయన. మనలో లోపాలు తీసేసేది కూడా ఆయన. ఇంకా నీ గురించి ఎన్ని లోపాలు ఉన్నా కానీ నీ దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ మీ బ్రతుకులోకి వచ్చి దేవుడు గొప్ప కార్యం నుంచి నడిపిస్తాడు. అపోస్తులు ఉన్నారు, వాళ్ళు నమ్మని వారని బైబిల్ చెప్తుంది. నమ్మని మందమతులారని బైబిల్ చెప్తుంది. వాక్యము నమ్మని మందమతులారని బైబిల్ చెప్తుంది. మరి వాళ్ళ వాక్యం నమ్మేలాగా దేవుడు చేశాడు. వాళ్ళ మనోనేత్రాలు తెరవబడలేదు. వాళ్ళ మనసు తెరిచేలాగా దేవుడు వాళ్ళు గొప్పలు అయిపోయారు. పరలోక రాజ్యంలో ఉన్న పట్టణాల గుమ్మాలకి వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. పునాదులకి ఎవరి పేర్లు రాశాడు దేవుడు? అపోస్తుల పేరు రాశాడు. ఇప్పుడు వాళ్ళ ఏ నీతి ఉంది? చేసినంత దేవుడే. వాళ్ళు ఉన్న అపనమ్మకాన్ని తీసివేసాడు. 40 రోజులు వాళ్ళతో గడిపాడు. అన్నీ చేశాడు ఆయన. చేసి వాళ్ళని పర్ఫెక్ట్గా చేసి దేవుడి స్థిరపరిచి దేవుని సన్నిధిలో వాళ్ళని పరిశుద్ధులుగా ఉంచి అనేకులకు ప్రయోజనకరం ఉండినట్లు గొప్ప దైవజనులుగా దేవుడు వారిని మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ కూడా మేము గొప్పోళ్ళని అని అనలేదు ఆయన. పేతురు అంటాడు ఒక మాట, చదువుదాం బైబిల్లో. అపోస్తలుల కార్యం గ్రంథము
అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 6వ వాక్యం. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు. ఉన్నాయా? ఏమన్నాయన? వెండి బంగారము నా యొద్ద లేవు గాని నా కలిగినదే నీకు చూస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన. వెంటనే వాడి పాదములను చీలమండల బలం పొందిను. వాడి దిగ్గులు లేచి నడిచెను. నడుచుచు గంతులు వేసి దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను. వాడు బతుకులు ఎప్పుడు కూడా లోపలికి వచ్చిన బతుకు లేదు. వాడు ఉందా? లేదు. ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు నీ వాక్యం ఉంచున్న మీరు ఒకసారి మీరు మిమ్మల్ని పరీక్ష చేసుకో. వెండి బంగారం ఉంటేనే గొప్పోళ్ళు లోకంలో. అవునా? అవునా కదా? అవి లేకపోతే కానీ ఆయనకి ఎవరున్నారని చెప్తున్నాడు ఆయన? నాకు కలిగింది యేసయ్య, నాకు కలిగిన ఆయన నజరేయుడైన యేసు. ఆమేన్. నాకు కలిగిన ఆయన ఎవరు? నజరేయుడైన యేసు. ఆయన తప్ప నాకు వేరొకటి లేదు అని ఇలాంటి మనసు చెప్పాలి. ఒకప్పుడు యేసు ప్రభువుని గురించి నేను ఎరగనని చెప్పిన ఆయన ఎవరో ఎరగనని చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన నాకు కలిగింది యేసయ్య, నజరేయుడైన యేసయ్య నాకు కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఒకప్పుడు నమ్మని వాళ్ళు, ఒకప్పుడు దేవుని విశ్వసించిన వారు, విశ్వసించకుండా ఉండిన వారు, తప్పిపోయిన వారు వీళ్ళందరూ. మరి వీళ్ళ కలంకము లేకుండా వారిని సరిచేసి పరిశుద్ధులుగా దేవుడు వారిని తయారు చేశాడు ఆయన. ఆమేన్. మిమ్మల్ని కూడా అలాగే చేయదుగా. నీకు నమ్మకం ఉందా? చేస్తాడని? చేస్తాడా? చేయడా? ఆమేన్. నీ గురించి ఎన్నేం చెప్పుకోవచ్చు ప్రపంచంలో. నీ గురించి సినిమా కూడా తీయవచ్చు, పట్టించుకోవద్దు. నీ గురించి పేపర్ న్యూస్ రావచ్చు, పట్టించుకోవద్దు. నీ గురించి టీవీలో చెప్పచ్చు, పట్టించుకోవద్దు. నీ గురించి రకరకాలుగా అన్ని మాటలు మాట్లాడవచ్చు, పట్టించుకోవద్దు. దేవుడు ఏమన్నాడో పట్టించుకో. అసలు నీ గురించి దేవుడు ఏమన్నాడో పట్టించుకో. నీ గురించి యేసయ్య ఏమన్నారో వాటి మీద మనసు ఉన్నాయి. అర్థమైందా? ఇంకా ఇలాంటి కృప దేవుడు మనకు కలగజేస్తాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు నీతిగా నువ్వు బ్రతుకుదాం అనుకున్నా గతంలో చేసి నీ తప్పుల్ని సమాజం ఎత్తి చూపిస్తూ ఉంటారు, అన్నదమ్ములు ఎత్తి చూపిస్తూ ఉంటారు, బంధువులు ఎత్తి చూపిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఎత్తి చూపిస్తూ ఉంటారు. అలాంటిదని ఇలాంటిదని ఇప్పుడు నువ్వు పరిశుద్ధుల గుండి నువ్వు నడిపిద్దామని అనుకున్నా నీ జీవితాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కానీ దేవుడు గత చరిత్ర ఆయనకు అనవసరం, ప్రజెంట్ చరిత్ర ఆయనకి కావాలి. గత చరిత్ర ఆయనకి అనవసరం, ప్రజెంట్ చరిత్ర ఆయనకి కావాలి. అందుకే అంటాడు, లెబనోను విడిచి రా నాతో కూడా రమ్మని. లెబనోను విడిచి నాతో కూడా రమ్ము అని పిలుస్తున్నాడు. లెబనోను విడిచి రావాలి. వచ్చినప్పుడు నువ్వు కుమారులను పిలవద్దా, కూతుర్లను పిలవకుండా తన భార్యగా నేను తయారు చేస్తాడు ఆయన. నిర్దోషమైన దానిగాను, పరిశుద్ధమైన దానిగాను దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. బలమైన అభిషేకంతో దేవుడు నిన్ను ఇస్తాడు. ఆమేన్. దేవుని కృపలో, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడి ఇటు కృప మీకు అనుగ్రహించబడుగా. ఆమేన్. దయచేసి మోకాలు నాటి ఈ వాక్యం కోసం ప్రార్థన చేస్తుంది. చిన్న ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకున్న జ్ఞాపకం నేర్చు, అభిషేకంతో విడుదల రాయొచ్చు. దయాన్ని సంకల్పమైన ఆన్లైన్లో ఎందరైతే ఈ వాక్యం ఉంచున్నారో వారందరి లోపాలు సరిచేసి పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన దేవుని బిడ్డలుగా వారు తీర్చిదిద్దబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నారు. వారి పాపములను క్షమించండి, లోపాలు తీసివేయండి, అద్భుతం చేసి నడిపించండి. మొదట మహిమ ప్రభావం మీకు యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్.